హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలోని ఒక మిడిల్ క్లాస్ కస్టమర్ కార్ కంపెనీస్కి ఎటువంటి సజెషన్ ఇస్తారు అనే ఒక ఫన్నీ వీడియో అయితే చేశాను. సో చూసి ఎంజాయ్ చేయండి. కానీ మా సేల్స్ బాగాలేదు. కంపెనీ బిజినెస్ వేసించోతే పది ఉంది. అందుకని సేల్స్ వాళ్ళ కోసం చూస్తున్నావు అనుకో, ఇక్కడ నువ్వేం చేయగలవు అని. ఫ్రెండ్స్, మనందరికీ శ్రద్ధ తగ్గింది. ఎక్కడో తెలియని తప్పులు చేస్తున్నాం. అందుకే మన కంపెనీ అమ్మకాలు చతికిలు పడిపోయి. ఇప్పుడు మీ సేల్స్ పెంచాలి, అదే మీ సమస్య. దానికి ఒక గొప్ప చిట్కా ఉంది. మామూలుగా కస్టమర్స్ ఎలాంటి వాళ్ళైనా సరే ధరల తగ్గింపు అనగానే అవసరం లేకపోయినా కొని పారేస్తూ ఉంటారు. అందులో 10 ఉన్నాయి, 8 తీసుకుని మిగతా గోన్లేసి కట్టించాయి. అందువల్ల ఈ నెల ధరలు పెంచేసి వచ్చే నెల గొప్ప తగ్గింపు అని వేయడం ఒక పద్ధతి. రెండోది గిఫ్ట్ స్కీమ్, బహుమతి పథకం. లాటరీ తగిలిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ హాలీవుడ్ కి 2 విమాన టికెట్లు, సెకండ్ ప్రైజ్ పెద్దలకి కాశీ రామేశ్వర యాత్రలు, మూడో ప్రైజ్ యువకులకి చదువులకి అయ్యే ఖర్చు, అమ్మాయిలకి పెళ్లి ఖర్చు. ఎందుకు నవ్వింది అన్నది కావాలి. చెప్పమ్మా, నీకేం భయం లేదు. 30 పావుల ఖరీదైన కోడిపిల్లకి జ్వరం వస్తే 3 రూపాయలు చేసే పంది పిల్లని దిష్టి తీసేట ఒకడు. మీరంతా ఇప్పుడు ఎందుకు నవ్వారు? నేను అందుకే నవ్వు. 100కి 10 మంది పెరుగన్నం తినేవాళ్ళు, 90 మంది పచ్చడి మెతుకుల వాళ్ళు. ఎవరు తిన్నా పచ్చడి అన్నమే కదా. అలాంటప్పుడు 10 మంది లక్షాధికారుల కన్నా 90 మంది మామూలు వాళ్ళు ఎక్కువ కొంటారు అని తేలింది. మీరే మా పేటలకి రండి, అక్కడ చిన్న చిన్న షాపులు తెరవండి. మీకు నమ్మకం కుదిరే వరకు బస్సుల్లో షాపులు ఏర్పాటు చేసి పేట పేటకి పంపండి. మా ఇళ్ల గుమ్మాల్లో వారం వారం డేరాలు వేసి అమ్మండి. నిజానికి ఇది కొత్త ఐడియా ఏం కాదు. పూర్వం మన పల్లెల్లో వారానికి రోజులు సంతులుండేవే, అలాగన్నమాట. ఇవన్నీ నేను ఒక మామూలు మధ్యతరగతి ఇల్లాలుగా అనుభవం మీద చెప్పాను.